ఏదైనా కొత్త ప్రదేశాన్ని మనం చూడాలంటే మనకంటే ముందుగా ఆ ప్రదేశాన్ని చూసిన వ్యక్తులు మనతో ఉంటే బాగుంటుంది అని మనం అనుకుంటాం కదండి. ఎందుకంటే ఆ ప్రదేశాన్ని వారు ముందుగా చూశారు కాబట్టి చక్కగా మనకి గైడ్ చేసి అక్కడ ప్రాంతాన్ని ఆ ప్రదేశాన్ని మనకు చూపిస్తారు అని మనం అనుకుంటాం కదా. అలాగే జీవితం అనే ఈ ప్రయాణంలో కూడా మనం ముందుకు సాగాలి అంటే మన గురించి అన్నీ తెలిసిన మనలను సృష్టించిన దేవునికి మాత్రమే మన మార్గం తెలుసు. మన జీవిత మార్గంలో శత్రువు ద్వారా ఎన్ని శ్రమలు శోధనలు కలిగినా మనలను గమ్యానికి నడిపించి పరలోకానికి చేర్చగల సమర్థుడు యేసయ్య మాత్రమే. అందుకే యెషయా గ్రంథము 45:2 ఉంటుంది కదండి, నీకు ముందుగా వెళ్ళుచు మెట్టగానున్న స్థలములను సరాలము చేతును అని.